సారీ అండి, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక రికార్డ్ చేయలేదు. అంటే మ్యూట్లో పెట్టేస్తాను కాబట్టి రికార్డ్ అవ్వలేదు, వాయిస్ రికార్డ్ మళ్ళీ పెట్టానండి. సో చూడండి, మార్క్స్ టేబుల్లో ఈ వాల్యూస్ ఇచ్చానండి. ఏమేమి ఇచ్చాను? 1 రామ్, 2 స్నేహ, 80 90 మార్క్స్ వచ్చాయని ఇచ్చాను. నెక్స్ట్ స్టూడెంట్ టేబుల్లో ఏమి ఇచ్చాను చూడండి. స్టూడెంట్స్ టేబుల్లో సో మీరు నెట్ లైవ్ మీరు కూడా ఇలానే ఇదే వాల్యూస్ ఇవ్వాలని లేదండి, మీ నచ్చిన వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో నా స్టూడెంట్స్ టేబుల్లో 3 కాలమ్స్ ఇచ్చాను చూసారా, 1 2 3. రామ్, స్నేహ, చరణ్. చరణ్ అనే వాల్యూ లేదు, మార్క్స్లో లేదండి. మీ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఇన్నర్ జాయిన్ రిజల్ట్లో ఓన్లీ ఐడి 1 అండ్ 2 మాత్రం వస్తాయండి. చెప్పండి కదా, రిజల్ట్ ఎప్పుడు కూడా మనకి మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రం వస్తాయి. 1 2 మాత్రమే అందులో మ్యాచ్ అయిందండి. స్టూడెంట్స్ మార్క్స్ టేబుల్లో కూడా 1 2 ఉంది కాబట్టి ఈ రెండు మ్యాచ్ అయినవి మాత్రమే వస్తాయండి. ఇప్పుడు దీన్ని మనం ఇన్నర్ జాయిన్ ఎలా చేస్తాం చూడండి. సెలెక్ట్ స్టేట్మెంట్ కామన్గా రాస్తాం. సెలెక్ట్ ఎస్ డాట్ ఐడి అంటే స్టూడెంట్స్ టేబుల్ ఐడి కాలం. నెక్స్ట్ ఇంకేంటి, ఎస్ డాట్ నేమ్, అది కూడా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఎస్ డాట్ నెక్స్ట్ అలానే ఎం డాట్ మార్క్స్, ఎం డాట్ ఇలా మనం ఇచ్చాం కదా స్టూడెంట్ టేబుల్లో. నెక్స్ట్ ఏంటి, ఫ్రమ్ ఇవ్వండి. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్స్ టేబుల్ కదా, అంటే మార్క్స్ టేబుల్ కదా, స్టూడెంట్స్ టేబుల్ ఫస్ట్ టేబుల్ మాత్రం ఇస్తామండి. ఇప్పుడు ఫ్రమ్ టేబుల్ నేమ్లో ఫస్ట్ టేబుల్ మాత్రం ఇస్తాం. స్టూడెంట్స్ ఎస్ అండి. దీన్ని మనం ఏంటి అడదాం అనుకున్నా, ఇన్నర్ జాయిన్ కదా. ఇన్నర్ జాయిన్ మార్క్స్ ఎం ఆన్. చూడండి సింటాక్స్ కరెక్ట్ ఇలానే మీరు చేయాలండి. సింటాక్స్ మార్చకూడదు మనం. ఎస్ స్టూడెంట్స్ టేబుల్ ఐడి కాలం, రెండిట్లో మ్యాచింగ్ రికార్డ్ రాయాలి ఇక్కడ. అంటే మార్క్స్లో ఐడి కాలం కదా. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ అండి. సో దీని అవుట్పుట్ చూద్దాం, వచ్చింది. ఇదండి దీని అవుట్పుట్. చెప్పిన 2 రికార్డ్స్ మాత్రం వస్తుంది. థర్డ్ది ఒక దాంట్లో ఉంది, రెండిట్లో లేదు కాబట్టి మ్యాచ్ అవ్వంది రాదండి, ఓన్లీ మ్యాచ్ అయింది వస్తుంది. సో 1 2 రామ్ స్నేహ 80 90. సో మార్క్స్ రామ్కి 80 వచ్చింది, స్నేహకి 90 వచ్చింది. క్లియర్ వచ్చింది కదా. సో అంతేనండి, ఇది చాలా ఇంపార్టెంట్ లేనండి. సో ఐడి నేమ్ మార్క్స్ వచ్చేసింది, మనం అనుకున్నట్టు వచ్చింది. రాము స్నేహ 80 90. ఓకే. చరణ్ ఐడి 3 అనేది ఎందుకు రాలేదంటే బికాస్ మ్యాచ్ అవ్వలేదండి. చరణ్ అనేది రికార్డు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి రాలేదండి. 3 ఐడి కదా. ఐడి నెంబర్ 3 అనేది ఫస్ట్ దాంట్లో ఉంది కానీ సెకండ్ టేబుల్లో లేదండి, అందుకు రాలేదండి. దిస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్నర్ జాయిన్ అండి. నెక్స్ట్ వాడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే జనరల్గా మనం ఆఫీస్లో ఎలా ఉంటుందంటే ఎంప్లాయీస్ టేబుల్ శాలరీ టేబుల్ ఇచ్చారనుకోండి మనకి. ఎంప్లాయీస్ టేబుల్ ప్లస్ శాలరీ టేబుల్. శాలరీ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలి అంటే ఇన్నర్ జాయిన్ యూస్ చేస్తామండి. అర్థమైందా? శాలరీ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలి అంటే ఇన్నర్ జాయిన్ యూస్ చేస్తామండి. ఇంకా ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచింగ్ డేటా మాత్రం ఇన్నర్ జాయిన్ అండి. నో మ్యాచ్ అయినవి నో రిజల్ట్ అండి.
మీకు రాస్తాను ఇప్పుడు ఇంకా గుర్తుంటుంది. ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచింగ్ డేటా మాత్రమే, దాన్ని ఇన్నర్ జాయిన్ అంటాం. ఓన్లీ మ్యాచింగ్ డేటా. నో మ్యాచ్ అయితే దీనికి ఎటువంటి రిజల్ట్ ఉండదు కదా, సో నో రిజల్ట్ అని రాస్తాను. సో మీకు ఈ స్టేట్మెంట్ అర్థమైంది కదా. టుడే వి క్లియర్లీ అండర్స్టూడ్ ఇన్నర్ జాయిన్ అండి. నెక్స్ట్ క్లాస్లో లెఫ్ట్ జాయిన్ చూద్దాం. లెఫ్ట్ జాయిన్ చూద్దాం అండి. తర్వాత రైట్ జాయిన్. టూ జాయిన్స్ అయిపోతే మనకి మాక్సిమం జాయిన్స్ అయిపోయినట్టేనండి, అంతేనండి. ఇంకా ప్రత్యేకంగా ఏమి లేదు. సో మీరు ఈ జాయింట్స్ అనేవి చూడాలండి, ఎందుకంటే మీరు ఎస్టీఎల్ ఇంటర్వ్యూస్ వెళ్తే ఖచ్చితంగా జాయిన్స్ అడుగుతాడండి. మీరు ఫ్రెషర్ వెళ్ళినా కూడా జాయిన్స్ అడుగుతారండి. సో మీరు జాయిన్స్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో కంపల్సరీ మీరు క్యాచ్ చేస్తారండి ఇంటర్వ్యూ. నో ప్రాబ్లం ఫర్దర్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్ అండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.